హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫిఫ్త్ లెక్చర్ ఇన్ రియాక్ట్ సిరీస్. ఈ వీడియోలో అయితే మనం యూస్ ఎఫెక్ట్ హుక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం. సో కమింగ్ టు ద సబ్ టాపిక్స్. సో ఫస్ట్ అయితే మనం యూస్ ఎఫెక్ట్ హుక్ అంటే ఏంటి అండ్ దానివల్ల యూసేజ్ ఏంటి, అసలు మనం ఎందుకు వాడాలి ఫంక్షన్ కాంపోనెంట్స్లో అనేదాన్ని చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ సిగ్నేచర్ ఆఫ్ యూస్ ఎఫెక్ట్, అసలు యూస్ ఎఫెక్ట్ యొక్క ఫంక్షన్ యొక్క సిగ్నేచర్ ఏంటి, ఏమేం ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అండ్ వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ డిపెండెన్సీ లిస్ట్ అంటే ఏంటి అండ్ ఆ డిపెండెన్సీ లిస్ట్ని ఎలా వాడాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. And finally, working of use effect in the updating phase as well as unmounting phase. So basically use effect అనేది different life cycle phases లో different behavior చూపిస్తుంది. So we are going to see all those things in different life cycle phases. అయితే ఈ వీడియో కంటిన్యూ చేయడానికి ముందు నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ లైఫ్ సైకిల్ మెథడ్స్ అండ్ లైఫ్ సైకిల్ ఫేజెస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో దట్ ఈ వీడియో అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ దాని గురించి నేర్చుకోకపోయి ఉంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ వన్ వీడియో ఆన్ దట్, క్లాస్ కాంపోనెంట్స్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అండ్ ఫేజెస్ గురించి. మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి, లింక్ అయితే పైన అటాచ్ చేస్తాను. అండ్ దెన్ లేటర్ యూ కెన్ కమ్ అండ్ వాచ్ దిస్ వీడియో. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫస్ట్లీ యూజ్ ఎఫెక్ట్. వాట్ ఈజ్ యూజ్ ఎఫెక్ట్ అండ్ వై డు వి నీడ్ ఇట్? సో యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే రియాక్ట్లో ఒక బిల్ట్ ఇన్ హుక్ అన్నట్టు. జస్ట్ లైక్ యూజ్ స్టేట్ ఎలాగా హుక్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ అచీవింగ్ ద స్టేట్ ఆఫ్ ద కంపోనెంట్, యూజ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో ఏ హుక్ ఇన్ రియాక్ట్ లైబ్రరీ. అయితే మనం యూజ్ ఎఫెక్ట్ ఎందుకు వాడాలి అంటే, యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేసి మనం సైడ్ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఒక కాంపోనెంట్ లోపల. టు బీ స్పెషల్లీ ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ లోపల సైడ్ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంటరాక్టింగ్ విత్ ద అవుటర్ వరల్డ్ ఆఫ్ ద ఫంక్షనల్ కాంపోనెంట్. అంటే కాంపోనెంట్కి బయట దాంతో ఇంటరాక్ట్ అవ్వడాన్ని సైడ్ ఎఫెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఫెడ్ చేయాలి ఒక రిమోట్ సర్వర్ నుండి. సో అక్కడ రిమోట్ సర్వర్ తోటి ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్ ఫర్ దట్ ఫంక్షనల్ కాంపోనెంట్. అండ్ సెకండ్ థింగ్, మేబీ లెట్స్ సే యూ వాంటెడ్ టు సెట్ ఎ టైమర్. ఓకే, ఒక ఇంటర్వెల్ సెట్ చేయాలి, లేకపోతే సెట్ టైమ్ అవుట్ వాడాలి. సో అక్కడ ఏంటి, మనం సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ అనే ఏపీఐస్ వాడుతున్నాం విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దట్ కాంపోనెంట్. సో దట్ ఈస్ అగైన్ అనదర్ సైడ్ ఎఫెక్ట్. అండ్ థర్డ్ థింగ్, లెట్స్ సే బ్రౌజర్లో జియో లొకేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో దానికోసం మనం నావిగేషన్ అనే ఏపీఐ వాడతాము విండో ఆబ్జెక్ట్లో. సో దట్ ఈస్ అగైన్ అనదర్ సైడ్ ఎఫెక్ట్. ఓకే, అండ్ లెట్స్ సే యూ వాంటెడ్ టు యాడ్ సమ్ ఈవెంట్ లిజనర్స్ టు ద రియల్ డౌమ్ ఎలిమెంట్స్. సో రియల్ డౌమ్ ఎలిమెంట్ అనేది నాట్ మేబీ పార్ట్ ఆఫ్ ద దట్ కాంపోనెంట్. సో బట్ స్టిల్ యూ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ ఇట్ అండ్ మేబీ ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేయాలి. సో దట్ ఈస్ అగైన్ అనదర్ సైడ్ ఎఫెక్ట్. సో ఇలాంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ ఎఫెక్ట్ హుక్ అనే దాన్ని వాడతాం అన్నట్టు. Now coming to the second thing, signature of the use state. So use effect, signature of the use effect. So use effect అనేది ఏంటి, హుక్, రైట్? ఇట్స్ ఎ ఫంక్షన్. సో దాని సిగ్నేచర్కి వస్తే, యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది అట్మోస్ట్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ద ఫస్ట్ పారామీటర్ ఆల్వేస్ ఏంటంటే కాల్ బ్యాక్ అన్నట్టు. సో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా పాస్ చేయాలి. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసరికి డిపెండెన్సీ లిస్ట్. సో బేసిక్గా ఒక అరే అన్నట్టు ఇది, దాన్ని మనం డిపెండెన్సీ లిస్ట్ అని అంటాం. సో ఈ డిపెండెన్సీ లిస్ట్ అనేది ఆప్షనల్, అది పాస్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది, పాస్ చేయకపోతే ఎలా వర్క్ అవుతుంది యూజ్ ఎఫెక్ట్ అనే దాని గురించి కూడా మనం చూడబోతాం. సో బేసిక్గా యూజ్ ఎఫెక్ట్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఏ కాల్ బ్యాక్ అండ్ దెన్ ఏ డిపెండెన్సీ లిస్ట్. యూజ్ ఎఫెక్ట్ ఏం రిటర్న్ చేయదు మనకి, సో ఇట్ రిటర్న్స్ అన్డిఫైన్డ్. నౌ లెట్స్ యూజ్ ఇట్. సో దీని లోపల యూజ్ ఎఫెక్ట్ అయితే నేను ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు చూస్తే మనం యూజ్ ఎఫెక్ట్ అనేది రియాక్ట్ లైబ్రరీ నుండి ఇంపోర్ట్ అయింది. సో ఇది ఏం తీసుకుంటుంది, 2 ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ అయితే ఒక కాల్ బ్యాక్ పాస్ చేస్తాం, సింపుల్. దీని లోపల ఐల్ జస్ట్ ప్రింట్ ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్. ఓకే, సో యాప్ కాంపోనెంట్ లోపల నేను సింపుల్గా ఒక యూజ్ ఎఫెక్ట్ని అయితే కాల్ చేశాను అండ్ ఈ యాప్ కాంపోనెంట్ని నేను index.jsలో రెండర్ చేస్తున్నాను. లెట్ మీ జస్ట్ షో యూ దట్. సో యాప్ కాంపోనెంట్ అయితే root.renderలో డైరెక్ట్ రెండర్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేస్తే మనం కన్సోల్కి వెళ్తే ఆ ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది చూడండి. సో ద ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ ఈస్ గెటింగ్ ప్రింటెడ్. కానీ మనకు తెలియదు ఏంటంటే అసలు ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. సో బేసిక్గా మీకు కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్ తెలిసి ఉంటే, సో దేర్ ఆర్ 3 లైఫ్ సైకిల్ ఫేజెస్ ఫర్ ఎవ్రీ కాంపోనెంట్, వెదర్ ఇట్ ఈస్ అ ఫంక్షనల్ కాంపోనెంట్ ఆర్ అ క్లాస్ కాంపోనెంట్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే మౌంటింగ్ ఫేజ్ అండ్ అప్డేటింగ్ ఫేజ్ అండ్ దెన్ అన్మౌంటింగ్ ఫేజ్, రైట్? సో ఈ యూజ్ ఎఫెక్ట్ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే, ఇది కాంపోనెంట్ మౌంట్ అయ్యాక, అంటే మనం రిటర్న్ చేసిన జిఎస్ఎక్స్ ఏదైతే ఉందో అది యూఐ మీదకి సింక్ అయ్యాక ఆర్ యూఐ మీద పెయింట్ అయ్యాక ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కాల్ బ్యాక్ అనేది. ఓకే,
సో మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం ఐ పుట్ ఎ డీబగర్ ఇన్సైడ్ దిస్ అండ్ లెట్ మీ జస్ట్ రిఫ్రెష్ దిస్. సో ఇప్పుడు చూస్తే మనకి యూజ్ ఎఫెక్ట్ హుక్ అనే హెడింగ్ ట్యాగ్ అయితే వచ్చింది, అంటే మనకి పెయింటింగ్ అనేది జరిగిపోయింది. అండ్ దెన్ ఈ ఫంక్షన్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఏదైతే పాస్ చేసినామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, కాంపోనెంట్ మౌంట్ అయ్యాక ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఐ ప్లే దిస్ మనకి కన్సోల్లో ఆ మెసేజ్ చూడొచ్చు. ఓకే, సో ఇట్లనైతే యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు అప్డేటింగ్ ఫేజ్లో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడడం కోసం ఐ విల్ జస్ట్ యాడ్ సమ్ స్టేట్. ఓకే, సో కాన్స్టెంట్ కౌంట్ అని అంటాను దీన్ని, అండ్ సెట్ కౌంట్. ఒక సింపుల్ కౌంటర్ స్టేట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ యూజ్ స్టేట్ తెలుసుందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ సమ్ కౌంట్ ఆఫ్ 10. ఓకే, అండ్ ఐ విల్ రెండర్ దట్ కౌంట్ ఓవర్ హియర్. కౌంట్ అని చెప్పి కౌంట్ అయితే ఇస్తాను. అండ్ కాంపోనెంట్ని రీరెండర్ చేయడం కోసం అయితే నేను స్టేట్ మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ యూజ్ ఎ బటన్ టు ఇంక్రిమెంట్ ఆర్ మేబీ డిక్రిమెంట్ ద కౌంట్ సో దట్ ఐ కెన్ ట్రిగ్గర్ ఎ రీరెండర్. సో ఐ విల్ యాడ్ మేబీ ఇంక్రిమెంట్ బటన్, అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో సెట్ కౌంట్ ప్లస్ 1 అని. ఓకే, సో ఇప్పుడు ఏం చేసా, ఒక సింపుల్ స్టేట్ని అయితే ఇంప్లిమెంట్ చేసా, అండ్ ఈ బటన్ మీద మనం ఇప్పుడు క్లిక్ చేస్తామో అప్పుడు కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఈ యూజ్ ఎఫెక్ట్ దగ్గర యూజ్ ఎఫెక్ట్ యొక్క కాల్ బ్యాక్లో ఒక డీబగ్గర్ అయితే పెట్టాను ఇప్పుడు. సారీ, సో మీరు చూస్తే ఫస్ట్ టైం కాంపోనెంట్ మౌంట్ అయిపోయింది. సో ఇనీషియల్ స్టేట్ ఏంటి, మనకి ఇనీషియల్ స్టేట్ వచ్చి 10 ఫస్ట్ టైం రెండర్ అవుతున్నప్పుడు. సో ఆ 10 స్టేట్ తోటి JSX అనేది రియల్ డౌన్ పైన పెయింట్ అయిపోయింది ఆల్రెడీ. సో కౌంట్ 10 ఇంక్రిమెంట్ బటన్ అన్నీ వచ్చేసాయి. సో మౌంట్ అయ్యాక ఇమీడియట్గా మనకి కాల్ బ్యాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అని కూడా వచ్చింది. నా ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమైతుంది, కాంపోనెంట్ విల్ గో ఫర్ రీరెండర్ అగైన్. సో లైన్ నెంబర్ 15 దగ్గర అండ్ దెన్ 21 దగ్గర కూడా 2 డీబగ్గర్స్ పెట్టాను. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఇంక్రిమెంట్ బటన్, సో మీరు చూస్తే కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. ఇప్పుడు స్టేట్ వచ్చేసి 11 అవుతుంది, రైట్? సో మీరు చూస్తే స్టేట్ 11. సో మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఈ కాల్ బ్యాక్ అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కాల్ బ్యాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కాంపోనెంట్ అప్డేట్ అయ్యాక. సో ఇఫ్ యూ కెన్ సీ, ఇఫ్ ఐ జస్ట్ గో టు అనదర్ డీబగ్గర్ పాయింట్, సో ఇప్పుడు చూస్తే మనకి రిటర్న్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చినాం. స్టిల్ ద కౌంట్ ఈస్ 10 ఓన్లీ, అండ్ ఇఫ్ ఐ ప్లే దిస్ నౌ ద కౌంట్ హ్యాస్ బికమ్ 11. అంటే ఏంటి, మన కాంపోనెంట్ అప్డేట్ అయిపోయింది. కాంపోనెంట్ ఈస్ గాట్ అప్డేటెడ్. అప్డేట్ అయ్యాక మళ్ళీ ఎమ్మటనే మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు చూస్తే కన్సోల్లో మళ్ళీ మెసేజ్ చూడొచ్చు, రైట్? సో సిమిలర్లీ వన్ మోర్ టైమ్ ఇఫ్ ఐ ఇంక్రిమెంట్, దెన్ దిస్ టైమ్ ద స్టేట్ విల్ బికమ్ 12 అండ్ రిటర్న్ స్టేట్మెంట్కి వస్తున్నాం. అండ్ దెన్ ఇఫ్ ఐ ప్లే, మళ్ళీ అప్డేటెడ్ స్టేట్ UI మీదకి సింక్ అయ్యాక, అంటే కాంపోనెంట్ అప్డేట్ అయ్యాక రియల్ డామ్ మీద మళ్ళీ ఈ యొక్క కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. సో ఇఫ్ ఐ ప్లే దిస్, ఐ క్లియర్ దిస్, అండ్ దెన్ ఇఫ్ ఐ ప్లే దిస్, ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అని వచ్చింది. సో బేసిక్గా యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ అనేది వెన్ వి పాస్ ఓన్లీ ద కాల్ బ్యాక్, అది మౌంట్ అయ్యాక అండ్ ప్రతి అప్డేట్ అయ్యాక ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇట్లా మనం ఏదైనా టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, కాంపోనెంట్ అప్డేట్ అయ్యాక అండ్ దెన్ మౌంట్ అయ్యాక, దెన్ వీ కెన్ జస్ట్ ఎగ్జిక్యూట్ ద టాస్క్ ఇన్సైడ్ దిస్ అన్నట్టు. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు ద డిపెండెన్సీ లిస్ట్. అయితే కొన్నిసార్లు మనకి ఏంటంటే ప్రతి అప్డేట్కి ట్రిగర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఓన్లీ కొన్ని సెలెక్టివ్గా ట్రిగర్ చేయాలి, అంటే కొన్ని సినారియోస్లో మాత్రమే మనం ఆ ఎఫెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాల్ బ్యాక్ని అని అనుకున్నప్పుడు, దట్ ఈస్ వేర్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డిపెండెన్సీ లిస్ట్. ఓకే, డిపెండెన్సీ లిస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ అన్ అరే డేటా స్ట్రక్చర్. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను యూజ్ ఎఫెక్ట్కి, అండ్ ఐ విల్ పాస్ డిపెండెన్సీ లిస్ట్ యాస్ అన్ ఎంప్టీ ఫస్ట్. ఓకే, సో ఈ డిపెండెన్సీ లిస్ట్ తోటి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐత్ రెండర్లో ఉన్నామని అనుకోండి. ఓకే, ఐత్ రెండర్లో మనకు ఒక డిపెండెన్సీ లిస్ట్ ఉంది, అండ్ డ్యూ టు సమ్ స్టేట్ అప్డేట్స్ వి గో టు I+1th రెండర్. ఓకే, ఐత్ రెండర్లో ఉన్న డిపెండెన్సీ లిస్ట్, I+1th రెండర్లో ఉన్న డిపెండెన్సీ లిస్ట్, ఈ రెండు డిపెండెన్సీ లిస్ట్లో ఏదైనా చేంజ్ ఉంది అనుకోండి, అప్పుడు I+1th రెండర్లో కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థం కాలేదు కదా? లెట్స్ సీ ఇట్ ఇన్ ప్రాక్టికల్. సో ఫస్ట్ ఇక్కడ కౌంట్ అనేది ఒక స్టేట్ పెట్టాను. సో ఇక్కడ కౌంట్ అనేది ఒక స్టేట్ పెట్టాను. ఇక్కడ నా డిపెండెన్సీ లిస్ట్ వచ్చేసి ఎంప్టీ. సో లెట్ మీ జస్ట్ ప్లే దిస్, ఐల్ పుట్ ఎ డీబగ్గర్ హియర్ అండ్ ఈవెన్ హియర్ ఆల్సో. లెట్ మీ రిఫ్రెష్. సో డ్యూరింగ్ ఫస్ట్ రెండర్ మన కౌంట్ వచ్చేసి 10, అండ్ యూజ్ ఎఫెక్ట్లో మనం పాస్ చేసే డిపెండెన్సీ లిస్ట్ ఏంటి, ఫస్ట్ రెండర్లో ఎంప్టీ లిస్ట్, రైట్? సో ఎంప్టీ అరే పాస్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ప్లే దిస్. సో ఆఫ్టర్ మౌంటింగ్ అయ్యాక ఖచ్చితంగా ఈ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఎగ్జిక్యూట్ అయిపోయింది కాల్ బ్యాక్. ఓకే, నౌ లెట్ మీ ఇంక్రిమెంట్ వన్ మోర్ టైమ్. సో ఇఫ్ ఐ ఇంక్రిమెంట్ వన్ మోర్ టైమ్, నౌ వీఆర్ ఇన్ ద సెకండ్ రెండర్. ఓకే, సో సెకండ్ రెండర్లో కూడా మనకి ఈ యొక్క డిపెండెన్సీ లిస్ట్ ఏంటి, ఎంటీ లిస్టే మళ్ళీ, రైట్? ప్రీవియస్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ ఎంటీ అరేనే, సెకండ్ రెండర్లో కూడా డిపెండెన్సీ లిస్ట్ ఎంటీ అరేనే. సో ఇప్పుడు ఏమవుతుందంటే కాంపోనెంట్ అప్డేట్ అయ్యాక మనకి కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ ఎంటీ అరే, సెకండ్ రెండర్లో కూడా డిపెండెన్సీ లిస్ట్ ఎంటీ అరే. అంటే అసలు అరేలో ఎలిమెంట్స్ ఏం చేంజ్ అవ్వలేదు కదా, చేంజ్ అయితేనే కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిపెండెన్సీ లిస్ట్. సో మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకొక స్టేట్ని తీసుకుంటాను. సో ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఏజ్. ఓకే, అండ్ సెట్ ఏజ్ అని అంటాను. సో యూజ్ స్టేట్ అండ్ స్టేట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 23 అని ఇచ్చాను. నౌ ఐల్ హ్యావ్ అనదర్ పారాగ్రాఫ్ కాల్డ్ ఏజ్ అండ్ దెన్ ఏజ్. And similarly, I'll have another button that just says increment age. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడైతే నేను ఏజ్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. సెట్ ఏజ్ +1. ఓకే, సింపుల్. రెండు స్టేట్స్ పెట్టాను ఇప్పుడు, కౌంట్ ఒకటి, ఏజ్ ఒకటి. సో డ్యూరింగ్ ఫస్ట్ రెండర్ మనకి, లెట్ మీ జస్ట్ రిఫ్రెష్. సో ఫస్ట్ రెండర్లో కౌంట్ వచ్చేసి 10 వచ్చింది అండ్ ఏజ్ వచ్చేసి 23 వచ్చింది. ఓకే, నా ఈ యూజ్ ఎఫెక్ట్లో నేను ఏం చేస్తానంటే కౌంట్ అనే దాన్ని పాస్ చేస్తాను. ఓకే, కౌంట్ అనే దాన్ని పాస్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ రెండర్లో డ్యూరింగ్ ఫస్ట్ రెండర్ ఈ యూజ్ ఎఫెక్ట్కి పాస్ చేసిన లిస్ట్ ఏంటి, మనం ఫస్ట్ రెండర్లో మన స్టేట్ ఏముంటుంది, కౌంట్ ఏమో 10 ఉంటుంది, ఏజ్ ఏమో 23 ఉంటుంది. సో ఫస్ట్ రెండర్లో మనం పాస్ చేసే డిపెండెన్సీ లిస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కౌంట్. సో లిస్ట్ లోపల కౌంట్ వాల్యూ వచ్చేసి 10 అన్నట్టు. ఓకే, నౌ లెట్ us say టు మేక్ ద సెకండ్ రెండర్ ఐ క్లిక్డ్ ఆన్ దిస్ ఇంక్రిమెంట్ కౌంట్. సో ఇంక్రిమెంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో సెకండ్ రెండర్లో ఏమవుతుంది, నాకు సెకండ్ రెండర్లో కౌంట్ వచ్చేసి 11 అవుతుంది, బట్ ఏజ్ అనేది స్టిల్ 23నే ఉంటుంది. ఓకే, సో సెకండ్ రెండర్లోకి వచ్చేసరికి మనకి యూజ్ ఎఫెక్ట్ యొక్క డిపెండెన్సీ లిస్ట్ ఏమవుతుంది, దట్ విల్ బి అ లిస్ట్ ఆఫ్ 11. సో ఇప్పుడు చూస్తే మనకి, సో 11 ప్రీవియస్ రెండర్లో, ఫస్ట్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ 10 ఉంది, సెకండ్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ 11 ఉంది. అంటే డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అయింది కదా. సో సెకండ్ రెండర్ కంప్లీట్ అయ్యాక, అంటే సెకండ్ రెండర్ కంప్లీట్ అయ్యాక ఇన్ ద సెన్స్ ఈ JSX రిటర్న్ అయిపోయాక, UI మీదకి సింక్ అయిపోయాక ఈ కాల్ బ్యాక్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ద రీజన్ ఈస్ డిపెండెన్సీ లిస్ట్ ఈస్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రీవియస్ రెండర్. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం ఇది. I'll put a debugger, I'll refresh this one more time. సో ఇప్పుడు చూస్తే మనకి ఫస్ట్ రెండర్లో మన డిపెండెన్సీ లిస్ట్ వచ్చేసి ఏంటి, ఇట్స్ అన్ అరే విత్ ఎ వాల్యూ ఆఫ్ 10, రైట్? సో మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మౌంట్ అయ్యాక మాత్రం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. నౌ లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు కౌంట్ ఏమైంది, 11 అయింది. సో ప్రీవియస్ లిస్ట్ ఏంటి, 10. ఇప్పుడు కరెంట్ లిస్ట్ ఏంటి, ఇట్ ఈస్ 11, రైట్? సో మీరు చూస్తే 11 అయింది. సో ఇక్కడ ఒక డీబగర్ పెట్టా. సో రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక మీరు చూడండి, రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నౌ ద కాల్ బ్యాక్ ఈస్ గెట్టింగ్ ఎగ్జిక్యూటెడ్. అంటే UI మీద ఆల్రెడీ కౌంట్ 11 అనేది అప్డేట్ అయిపోయింది. సో మీరు చూస్తే ఇక్కడ కౌంట్ అనేది 11 అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయ్యాక ఈ కాల్ బ్యాక్, ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు, రీజన్ ఏంటంటే ప్రీవియస్ రెండర్కి కరెంట్ రెండర్కి స్టేట్ డిపెండెన్సీ లిస్ట్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో టు సీ ఇట్ మచ్ బెటర్ ఐ విల్ యాడ్ వన్ మోర్ యూజ్ ఎఫెక్ట్. యాక్చువల్లీ మనం ఒక కంపోనెంట్లో, ఫంక్షనల్ కంపోనెంట్లో ఎన్నంటే అన్ని యూజ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. సో దీంట్లోనైతే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ ఐ జస్ట్ సే కౌంట్ ఈస్ చేంజ్డ్ అని అంటాను దీన్ని. దీంట్లోకి వచ్చేసరికి ఏజ్ పెడతాను, ఏజ్ డిపెండెన్సీ లిస్ట్. సో దీంట్లోకి వచ్చేసి ఏజ్ ఈజ్ చేంజ్డ్ అని అంటాను. అండ్ ఐ విల్ యాడ్ వన్ మోర్ యూజ్ ఎఫెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద డిపెండెన్సీ లిస్ట్ యాజ్ కౌంట్. ఓకే, సో దీంట్లో బోత్ ఆర్ ఎయిదర్ ఆఫ్ ఏజ్ ఆర్ సింప్లీ ఏజ్ ఆర్ కౌంట్ ఈస్ చేంజ్డ్, ఏజ్ ఆర్ కౌంట్ ఈస్ చేంజ్డ్ అని అంటాను. సో బేసిక్గా ఇప్పుడు నేను 3 యూజ్ ఎఫెక్ట్స్ పెట్టాను. ఒకటేమో డిపెండెన్సీ లిస్ట్లో కౌంట్ని వేరియబుల్ లాగా తీసుకుంది, ఇంకో దాంట్లో డిపెండెన్సీ లిస్ట్లో ఏజ్ ఉంది, ఇంకొక దాంట్లో డిపెండెన్సీ లిస్ట్లో ఏజ్ అండ్ కౌంట్ రెండు ఉన్నాయి. ఓకే, సో నౌ లెట్ us ఎగ్జిక్యూట్, లెట్ us సిమ్యులేట్ విత్ సమ్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఫస్ట్ రెండర్కి వచ్చాక ఈ యూజ్ ఎఫెక్ట్ యొక్క డిపెండెన్సీ లిస్ట్ ఏమవుతుంది డ్యూరింగ్ ఫస్ట్ రెండర్, ఇట్ విల్ బీ అ కౌంట్ ఆఫ్ 10, రైట్? అండ్ దీనికి వచ్చే వరకు ఏమవుతుంది, ఫస్ట్ రెండర్లో దీని డిపెండెన్సీ లిస్ట్ వచ్చేసి 23 అవుతుంది, బికాజ్ ఏజ్ ఇస్ 23. అండ్ థర్డ్ దాని డిపెండెన్సీ లిస్ట్ ఏమవుతుంది ఫస్ట్ రెండర్లో,
ఇట్ విల్ బి ఏజ్ ఆఫ్ 23 అండ్ దెన్ కౌంట్ ఆఫ్ 10. సో టోటల్గా ఫస్ట్ రెండర్ అవుతున్నప్పటికీ మన డిపెండెన్సీ లిస్ట్లు అనేది ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ డిడ్ అన్ యాక్షన్ కాల్డ్ ఇంక్రిమెంట్ కౌంట్. ఓకే, ఫస్ట్ రెండర్ అయ్యాక ఇంక్రిమెంట్ కౌంట్ అంటే ఈ ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేసామని అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, కౌంట్ అనేది 10 కాస్త 11 అవుతుంది. సో అప్పుడు సెకండ్ రెండర్ ట్రిగ్గర్ అవుతుంది కదా. సో సెకండ్ రెండర్లో మళ్ళీ ఈ ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్కి వచ్చేసరికి డిపెండెన్సీ లిస్ట్లో ఏమవుతుంది, కౌంట్ ఆఫ్ 11 అయింది కాబట్టి సో ఇప్పుడు డిపెండెన్సీ లిస్ట్ 11 అవుతుంది ఇక్కడ. అండ్ సెకండ్ యూజ్ ఎఫెక్ట్కి వచ్చేసి ఇన్ ద సెకండ్ రెండర్ ఏజ్ ఏముంటుంది, ఆల్రెడీ ప్రీవియస్ రెండర్లో ఏజ్ 23 ఉంది, ఇప్పుడు కూడా ఏజ్ 23 ఎందుకంటే మనం ఏజ్ ఇంక్రిమెంట్ చేయలేదు. సో ఇక్కడ 23 అలాగే ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ రెండర్లోనే ఫర్ ద థర్డ్ యూజ్ ఎఫెక్ట్, సెకండ్ రెండర్లోనే ఫర్ ద థర్డ్ యూజ్ ఎఫెక్ట్ ఏజ్ ఏమో 23 అట్లనే ఉంటుంది అండ్ కౌంట్ వచ్చేసి 11 అవుతుంది. అయితే సెకండ్ అప్డేట్ అయ్యాక అంటే కౌంట్ 11 అయ్యాక యూఐ మీద ఈ 3 ఎఫెక్ట్స్లో ఏ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయని చూడడానికి మన డిపెండెన్సీ లిస్ట్ని ప్రీవియస్ రెండర్ అండ్ దెన్ కరెంట్ రెండర్ యొక్క డిపెండెన్సీ లిస్ట్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అయిందా అవ్వలేదా, సెకండ్ రెండర్లో అంటే చేంజ్ అయింది. సో ఫస్ట్ రెండర్లో 10 అండ్ సెకండ్ రెండర్లో 11. సో ఈ కాల్ బ్యాక్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ రెండర్ అయ్యాక. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి డిపెండెన్సీ లిస్ట్లో ప్రీవియస్ రెండర్లో 23నే ఉంది, ఇప్పుడు కూడా 23నే ఉంది. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ చేంజ్. సో సారీ, దెర్ ఇస్ నో చేంజ్. సో ఇప్పుడు కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ దెన్ కమింగ్ టు ద థర్డ్ ఎఫెక్ట్. సో దీంట్లో ఈ డిపెండెన్సీ లిస్ట్లో 23, 10 ఉంది అండ్ కరెంట్ రెండర్లో 23, 11 ఉంది. ఒక్క ఎలిమెంట్ మన డిపెండెన్సీ లిస్ట్లో చేంజ్ అయినా కూడా, ఒక్క ఎలిమెంట్ మన డిపెండెన్సీ లిస్ట్లో చేంజ్ అయినా కూడా ఓల్డ్ డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అయినట్టే. సో ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ కూడా సెకండ్ రెండర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు కావాలని ప్రాక్టికల్గా చూద్దాం. సో ఐ విల్ జస్ట్ స్టాప్ దిస్ అండ్ రిఫ్రెష్. లెట్ మీ జస్ట్ రిఫ్రెష్ వన్ మోర్ టైం. సో రిఫ్రెష్ చేసా. సో ఫస్ట్ రెండర్ తర్వాత మన కౌంట్ వచ్చేసి 10 అండ్ దెన్ ఏజ్ వచ్చి 23 ఉంది. నౌ ఐ విల్ పుట్ అ డీబగ్గర్ హియర్ అండ్ వన్ మోర్ డీబగ్గర్ హియర్, వన్ మోర్ డీబగ్గర్ హియర్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ ఇంక్రిమెంట్. ఓకే, సో ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ రెండర్లో ఏజ్ మాత్రం 23 అలాగే ఉంటుంది అండ్ కౌంట్ ఏమో 11 అవుతుంది. సో మీరు చూస్తే యూఐలో కౌంట్ 10 కాస్త 11 అయింది, అంటే యూఐలో అప్డేట్ అయ్యాకే ఈ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే డిపెండెన్సీ లిస్ట్ అనేది మాడిఫై అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే డైరెక్ట్ మనం థర్డ్ ఎఫెక్ట్కి వెళ్తున్నాం అండ్ సెకండ్ ఎఫెక్ట్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకనంటే దీని డిపెండెన్సీ లిస్ట్ అసలు చేంజ్ అవ్వలే ఇప్పుడు. సో అందుకే సెకండ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వట్లే అండ్ థర్డ్ ఎఫెక్ట్ చేంజ్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఐ ప్లే దిస్ నౌ ఓన్లీ 2 ఎఫెక్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇది చూస్తే మనం ఇది ఫస్ట్ రెండర్ అయ్యాక, సో సెకండ్ రెండర్లో మన కౌంట్ ఈస్ చేంజ్డ్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఏజ్ ఆర్ కౌంట్ ఈస్ చేంజ్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇవి రెండింటిని అబ్జర్వ్ చేస్తే సో ఇట్లనైతే యూజ్ ఎఫెక్ట్ డిపెండెన్సీ లిస్ట్ అనేది వర్క్ అవుతుంది. సో ఎప్పుడైనా ఫస్ట్ రెండర్ తోటి కంపేర్ చేయదు, ప్రీవియస్ రెండర్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈవెంట్ అయ్యాక లెట్స్ సే నౌ ఐ ఇంక్రిమెంటెడ్ ఏజ్, లెట్స్ సే నౌ ఐ ఇంక్రిమెంటెడ్ ఏజ్. సో ఏజ్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కాంపోనెంట్ రీరెండర్కి ట్రిగర్ అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద థర్డ్ రీరెండర్. సో థర్డ్ రెండర్లో దీని డిపెండెన్సీ లిస్ట్ ఏమవుతుంది, సో దీని స్టేట్ ప్రీవియస్ స్టేట్ 11 ఉంది కౌంట్, సో ఇట్ విల్ బి 11 యాజ్ ఇట్ ఈస్. అండ్ థర్డ్ రెండర్లో ఫర్ ద సెకండ్ ఎఫెక్ట్ ఏజ్ మాత్రం 23 ఉండేది ప్రీవియస్గా, ఇప్పుడు 24 అవుతుంది బికాస్ వీ ఇంక్రిమెంటెడ్ ద ఏజ్. అండ్ దెన్ థర్డ్ రెండర్లో ఫర్ ద థర్డ్ ఎఫెక్ట్, సో దీంట్లో ప్రీవియస్ రెండర్లో ఏజ్ 23, నౌ ఇట్ బికేమ్ 24 అండ్ కౌంట్ ప్రీవియస్ రెండర్లో 11 ఉంది, సో ఇట్ విల్ బి 11 యాజ్ ఇట్ ఈస్ బికాస్ వీ జస్ట్ ఎఫెక్టెడ్ ద ఏజ్ దిస్ టైం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ రెండర్లో థర్డ్ రెండర్ అయ్యాక ఏ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాన్ని డిసైడ్ చేయడానికి థర్డ్ రెండర్ అండ్ దెన్ సెకండ్ రెండర్ యొక్క డిపెండెన్సీ లిస్ట్ కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది బికాస్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద డిపెండెన్సీ లిస్ట్. నో సెకండ్ ఎఫెక్ట్కి వస్తే 23 ఉండేది ఇప్పుడు 24 అయింది, సో డిపెండెన్సీ లిస్ట్ ఈస్ చేంజ్డ్. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దెన్ ఫైనల్లీ దీంట్లో ఇంతకుముందు 23, 11 ఉండేది సెకండ్ రెండర్లో, థర్డ్ రెండర్లో 24, 11 ఉంది. ఒక్క ఎలిమెంట్ చేంజ్ అయినా కూడా నేనేమని చెప్పా, ఆ డిపెండెన్సీ లిస్ట్ మొత్తం చేంజ్ అయినట్టే లెక్క. సో దట్ ఈస్ గోయింగ్ టు దిస్ వన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్. సో దీన్ని చూడడానికి నౌ వీఆర్ హ్యావింగ్ 11 అండ్ దెన్ 23 యాజ్ స్టేట్. నౌ లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇంక్రిమెంట్ ఏజ్. సో ఇప్పుడు చూస్తే ఈ ఫస్ట్ అనేది స్కిప్ అయిపోయింది, రైట్? సో ఫస్ట్ స్కిప్ అయిపోయింది ఎందుకంటే మనకి డిపెండెన్సీ లిస్ట్లో చేంజ్ అవ్వలేదు, 11 ఉండేది. సో ఈ సెకండ్ది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఈ థర్డ్ది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఇట్లా డిపెండెన్సీ లిస్ట్ వాడి మనం ఏదైతే కండిషనల్‌గా అంటే ఏ ఎఫెక్ట్స్‌ని కండిషనల్‌గా ఎగ్జిక్యూట్ చేయాలో వాటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ టెర్మినాలజీ ఈ కాల్ బ్యాక్స్ అనేటివి ఒక సబ్‌స్క్రైబర్స్ టు దిస్ పర్టిక్యులర్ వేరియబుల్స్ లాగా యాక్ట్ అవుతున్నాయి. అంటే ఈ వేరియబుల్ ఎప్పుడైతే చేంజ్ అవుతదో అప్పుడే ఈ కాల్ బ్యాక్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్నట్టు. సో దీన్ని వాడి మనం ఫిల్టర్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు యూఐలో అండ్ ఎక్కడైతే స్టేట్ అప్డేట్స్ అవుతున్నాయో ఆ పర్టిక్యులర్ స్టేట్ అప్డేట్ కోసం ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వాటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. సో దట్స్ అబౌట్ డిపెండెన్సీ లిస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నౌ కమింగ్ టు వర్కింగ్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ ఇన్ ద అప్డేట్ అన్మౌంటింగ్ ఫేజ్. సో ఇప్పుడైతే అప్డేటింగ్ ఫేజ్లో కూడా చూసాము. అండ్ నౌ ఫైనల్లీ అన్మౌంటింగ్ ఫేజ్లో అసలు యూజ్ ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దానికోసం ఐ విల్ జస్ట్ comment this one all and let me create another component called app. ఓకే. సో ఒక ఫ్రెష్ కాంపోనెంట్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నా. సో దీంట్లోకి వచ్చేసరికి div అని ఇలా పెట్టాను అండ్ పారాగ్రాఫ్ కాంపోనెంట్ ఆర్ సింప్లీ యాప్ కాంపోనెంట్ అని ప్రింట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు అన్మౌంటింగ్ ఫేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు యూఐలో ఆ ఎలిమెంట్ ఆ కాంపోనెంట్ అనేది రిమూవ్ చేయబడుతుందో దాన్నే అన్మౌంటింగ్ ఫేజ్ అని అంటారు. సో ఈ అన్మౌంట్ ఫంక్షనాలిటీ అచీవ్ చేయాలి. ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్‌కి అన్మౌంటింగ్ ఫంక్షనాలిటీ అచీవ్ చేయాలంటే ఈ కాంపోనెంట్‌ని రిమూవ్ చేయాలి. సో ఐ విల్ జస్ట్ గో ఇంటు ద index.js. I will have a button called maybe inside this I will have a button called app component. I will have a button called unmount app component అని అంటాను. ఓకే. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కావాలి? యాప్ కాంపోనెంట్ అనేది అన్మౌంట్ కావాలి. సో అన్మౌంట్ అనే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఇంప్లిమెంట్ దట్ ఫంక్షన్ అన్మౌంట్. సో అన్మౌంట్. సో ఈ అన్మౌంట్ ఫంక్షన్ ఏం చేస్తానంటే రూట్ డాట్ రెండర్ లోపల ఐ విల్ రెండర్ సమ్ పారాగ్రాఫ్ సెయింగ్ లైక్ కాంపోనెంట్ అన్మౌంటెడ్ అని అంటాను. ఓకే. సో బేసిక్గా యాప్ కాంపోనెంట్ని యూఐ నుండి అన్మౌంట్ చేయడానికి ఒక చిన్న ఫంక్షనాలిటీ అయితే ఇంప్లిమెంట్ చేశాను. రైట్. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రూట్ డాట్ రెండర్ లోపల ఐఎమ్ ఆల్ టుగెదర్ రెండరింగ్ ఏ డిఫరెంట్ పారాగ్రాఫ్. సో అప్పుడు ఖచ్చితంగా ఈ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రిమూవ్ చేయబడుతుంది. సో మనం యూజ్ ఎఫెక్ట్లో ఫస్ట్ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో రైట్. సో యూజ్ ఎఫెక్ట్ యొక్క ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కాల్ బ్యాక్ ఉంటుంది కదా. సో ఈ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో దిస్ కాల్ బ్యాక్ ఎయిదర్ హ్యాస్ టు రిటర్న్ అన్డిఫైన్డ్ అంటే అసలు ఏం రిటర్న్ చేయకుండానైనా ఉండాలి. ఒకవేళ రిటర్న్ చేస్తే ఇట్ హ్యాస్ టు రిటర్న్ అనదర్ ఫంక్షన్. ఓకే. సో దాన్నే మనం క్లీనప్ ఫంక్షన్ అని కూడా అంటాం. సో ఈ కాల్ బ్యాక్ సిగ్నేచర్ వచ్చి ఏంటంటే సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ దట్ షుడ్ రిటర్న్ అన్డిఫైన్డ్ ఆర్ అనదర్ ఫంక్షన్. సో ఈ కాల్ బ్యాక్ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది అన్డిఫైన్డ్ రిటర్న్ చేయాలి. అంటే ఏం రిటర్న్ చేయకుండా ఉండాలి. లేకపోతే ఇంకొక ఫంక్షన్ని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇంతకుముందు అయితే అసలు ఏం రిటర్న్ చేయలే అంటే దట్ వాస్ రిటర్నింగ్ అన్ అన్డిఫైన్డ్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే రిటర్న్ చేసి చూద్దాం. సో ఐల్ పాస్ ద డిపెండెన్సీ లిస్ట్. ఇట్స్ అప్ టు అస్ డిపెండెన్సీ లిస్ట్ పాస్ చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే మనం అప్డేటింగ్ ఫేజ్లో పోతున్నాం. లెట్ మీ పాస్ ఎంప్టీ డిపెండెన్సీ లిస్ట్. సో ఎంప్టీ డిపెండెన్సీ లిస్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కాంపోనెంట్ అనేది అప్డేట్ ఓన్లీ మౌంట్ అయ్యాక మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ ఫ్రమ్ సెకండ్ ఎంటర్ ఆన్వర్డ్స్ అసలు డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అవ్వదు. రైట్. సో నా దీని లోపల కాంపోనెంట్ మౌంటెడ్ అనే ఒక మెసేజ్ ప్రింట్ చేసి ఐ విల్ రిటర్న్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ ఐ విల్ సే ఇన్సైడ్ క్లీనప్ ఫంక్షన్ అని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తే మీరు జస్ట్ ఈ కాల్ బ్యాక్ని అబ్జర్వ్ చేయండి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమేమి ఉంది అంటే దీంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది అండ్ దిస్ ఫంక్షన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్ అనదర్ ఫంక్షన్ దిస్ టైం. సో ఈ అనదర్ ఫంక్షన్ని మనం ఏమంటామంటే క్లీనప్ ఫంక్షన్ అని అంటాం. ఓకే. సో ఈ క్లీనప్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కాంపోనెంట్ అనేది అన్మౌంట్ అయ్యాక ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం కొన్నిసార్లు ఏమన్నా క్లీనప్ యాక్టివిటీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ మౌంట్ అయ్యాక మనం సెట్ ఇంటర్వెల్ కాల్ చేసి ఇంటర్వెల్ సెట్ చేసాం. సో కాంపోనెంట్ అన్మౌంట్ అయ్యాక మనం రిమూవ్ చేయాలి కదా అది, లేకపోతే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. రైట్. అండ్ సిమిలర్లీ యూ మేడ్ అన్ ఏపీఐ కాల్. ఆ ఏపీఐ కాల్ రెస్పాన్స్ రావడానికి ముందే మనం కాంపోనెంట్ అన్మౌంట్ చేస్తే ఆ ఏపీఐ కాల్ యొక్క రెస్పాన్స్ని మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ దెన్ ఒక ఎలిమెంట్కి ఈవెంట్ లిజనర్ యాడ్ చేసామని అనుకోండి మౌంటింగ్ అయ్యాక. సో ఆ కాంపోనెంట్ అన్మౌంట్ అవ్వగానే ఆ ఈవెంట్ లిజనర్ని రిమూవ్ చేయడం కూడా మన బాధ్యతే. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే క్లీనప్ యాక్టివిటీస్ అంటాం. సో యూజ్ ఎఫెక్ట్ యొక్క కాల్ బ్యాక్లో ఈ క్లీనప్ ఫంక్షన్ వల్ల ఈ క్లీనప్ ఫంక్షన్లో మనం ఆ యాక్టివిటీస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. సో దట్ వీఆర్ ఎవెన్చువల్లీ టర్మినేటింగ్ వాట్ ఎవర్ వీ సబ్స్క్రైబ్డ్ అపాన్ మౌంటింగ్ ఆర్ అపాన్ అప్డేటింగ్.
సో ఇప్పుడు అన్మౌంట్‌కి ఫంక్షనాలిటీ ఉంది అండ్ దెన్ వీఆర్ జస్ట్ రిటర్నింగ్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో ఐల్ జస్ట్ రిఫ్రెష్ దిస్. ఐల్ పుట్ ఎ డీబగ్గర్ హియర్ అండ్ ఐల్ పుట్ ఎ డీబగ్గర్ హియర్. ఓకే. సో ఫస్ట్ టైం అయితే రిఫ్రెష్ చేస్తే మనకు కాంపోనెంట్ మౌంట్ అయింది. సో యాప్ కాంపోనెంట్ అనేది వచ్చింది అండ్ దెన్ బటన్ కూడా వచ్చింది. దిస్ బటన్ ఈస్ ఫ్రమ్ బేసికలీ రూట్ డాట్ రెండర్. ఓకే, యాప్ కాంపోనెంట్ కింద వచ్చేది అండ్ కాంపోనెంట్ మౌంట్ అయింది, ఆల్ గుడ్ రైట్. కానీ ఈ రిటర్న్ చేసిన ఫంక్షన్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ కాలే, ఎందుకంటే కాంపోనెంట్ అన్మౌంట్ అయ్యాకే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బటన్ మీద నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇది యూఐ నుండి రిమూవ్ చేయబడుతుంది. సో ఐ క్లిక్డ్ ఆన్ ఇట్. సో మీరు చూస్తే యూఐ నుండి యాప్ కాంపోనెంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇట్స్ గాట్ డిలీటెడ్, అంటే అన్మౌంటింగ్ జరిగిపోయింది. ఓకే, యాప్ కాంపోనెంట్కి అన్మౌంటింగ్ అయ్యాక మనకి కాల్ బ్యాక్ ఈ రిటర్న్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, క్లీనప్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో మనం చూస్తే ఇక్కడ లైన్ నెంబర్ 61 దగ్గర స్టక్ అయ్యాం. సో ఫార్ దెర్ ఇస్ నో మెసేజ్ అండ్ ఐ విల్ జస్ట్ ప్లే దిస్. సో ఇప్పుడు చూస్తే ఇన్సైడ్ క్లీనప్ ఫంక్షన్, అంటే మన కాంపోనెంట్ అన్మౌంటింగ్ జరిగిపోయాక ఈ క్లీనప్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ నా క్లాస్ కాంపోనెంట్స్ వీడియో చూస్తుంటే క్లాస్ కాంపోనెంట్స్లో అన్మౌంటింగ్ అవ్వడానికి ముందే ఆ క్లీనప్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షనల్ కాంపోనెంట్స్లో కాంపోనెంట్ అన్మౌంట్ అయిపోయాక, అంటే డిలీట్ అయిపోయాక యూఐ నుండి ఈ క్లీనప్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్స్ హౌ యూజ్ ఎఫెక్ట్ వర్క్స్ ఇన్ ద అన్మౌంటింగ్ ఫేజ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేనైతే ఇంకా సపరేట్ వీడియోస్లో ఖచ్చితంగా చాలా ఎగ్జాంపుల్స్ తోటి అయితే వస్తాను. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. Thank you so much for watching. Let's meet in the next video with UseRef. Thank you so much. Bye.